హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. మృత్యుంజయ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇదైతే మాత్రం శ్రీ విష్ణు గారు అయితే యాక్ట్ చేసిండ్రు. అండ్ ఈయనైతే మాత్రం విష్ణు విన్యాసం ఇంకా ఈ మూవీ రెండు ఒకటేసారి అయితే రిలీజ్ చేయాలని చూసిండ్రు. అయితే మాత్రం 1 వీక్ గ్యాప్లో అయితే రిలీజ్ చేసిండ్రు. అయితే మ్యాటర్ ఏంటంటే విష్ణు విన్యాసం నెగిటివ్ టాక్తో కూడా అయితే ఆ మూవీ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఈ మూవీ అయితే మాత్రం ఫ్లాప్ అయితే అయింది. మరి అదేందో రీజన్ అయితే మాత్రం పూర్తిగా అయితే తెలీదు. ఇంక ఇప్పుడు ఏది ఈ మూవీని అయితే చూసా. అండ్ నాకైతే విష్ణు విన్యాసం పెద్దగా అయితే ఏమో అంత అనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ మూవీ అయితే ఏ రేంజ్లో అనిపించింది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. క్రైమ్ ఎలిమెంట్స్ మొత్తం డీటెయిల్స్ గురించి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా స్టోరీ విషయానికి వస్తే, ఇందులో మన హీరో ఒక క్రైమ్ ఆఫీసర్ అవ్వాలని అయితే అనుకుంటారు. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో పనిచేస్తుంటారు కదా, దాంట్లో క్రైమ్ రిపోర్టర్గా అయితే అవ్వాలనుకుంటాడు. ఆ జాబ్ కోసం అయితే మాత్రం క్రైమ్ ఎలిమెంట్స్ మొత్తం అయితే చూస్తూ ఉంటాడు. అంటే చనిపోయిన వాళ్ళ కాడ చెక్ చేసేది ఇలాగైతే చేస్తూ ఉంటారు. రిపోర్టు వాటిలో యాడ్లు తీయటం ఇలాగైతే చేస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు అయితే ఒక 2 మర్డర్ కేసులు అయితే యాస్టీస్లో సేమ్గా ఉంటాయి. అంటే ఎలా జరిగాయి, రెండు ఒకటేలాగైతే మర్డర్ అయితే జరుగుంటాయి. వీటి మీద అయితే ఇంకా హీరో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది ఇంకా మీరైతే మూవీ చూసేది తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లో మూవీ ఎలా అనిపించిందంటే, నాకైతే మాత్రం మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్గా అయితే క్రైమ్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ శ్రీ విష్ణు గారు అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టినదని చెప్పచ్చు. అండ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉన్న అతను ఇప్పుడు ఒకసారి కింగ్ ఆఫ్ కంటెంట్ లాగా అయితే ఈ మూవీలో అయితే యాక్ట్ అయితే చేసిండ్రు. యాక్టింగ్ పరంగా అయితే మాత్రం మూవీలో అయితే అదరగొట్టినది చెప్పచ్చు. ఎక్స్ప్రెషన్స్ ఏనైతే మనం చాలా బాగా అయితే చేసిండ్రు. అండ్ ఆ క్రైమ్ ఎలిమెంట్స్ ఏనైతే మనం చాలా బాగున్నాయి. అయితే దీంట్లో అయితే పోలీసుల కన్నా మన హీరోనే ఎక్కువ అయితే క్రైమ్ అంటే ఇలాగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటారు. అండ్ పోలీసులకు దొరకని అన్నీ అయితే మాత్రం మన హీరోకి అయితే దొరుకుతూ ఉంటాయి. అదైతే కొద్దిగా కన్ఫ్యూజబుల్గా ఉండదు. ఎందుకంటే అసలు ఆ పోలీసులు అసలు ఏమీ చేయరు దీంట్లో. జస్ట్ మొత్తం అయితే మన హీరోని అయితే చేస్తూ ఉంటాడు. అదైతే కొంచెం అయితే అంతకైతే అనిపించలేదు. అదైతే పెద్ద మైనస్ పాయింట్ అయితే ఏం కాదులే. ఇంకా దీని తర్వాత అయితే మాత్రం ఇంకా మూవీలో అయితే క్రైమ్ ఎలిమెంట్స్ అయితే సూపర్గా అనిపిస్తాయి. అండ్ మెయిన్గా అయితే హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ అయితే బాగుంటాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, అంటే వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉంటాయంటే, ధృవాలో రామ్ చరణ్ గారు అలాగే అరవింద్ స్వామి గారి మధ్యలో ఎలా ఉంటాయో అలాగైతే ఉంటాయి. దాన్ని కూడా ఏదో అంటారు, దాని పేరు కూడా నాకైతే గుర్తులేదు. అండ్ ఈ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే అనిపిస్తాయి. స్టోరీ కూడా అయితే చాలా బ్రిలియంట్గా అయితే రాసుకొని అక్కడి నుంచి రైటింగ్ అయితే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లింగ్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే తప్పకుండా అయితే చూడండి. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ చూసింటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదే ఇంకా మృత్యుంజయ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.